పాలు ఇది 6 7 దాకా పోవచ్చు అన్న. ఓకే 6-7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు. పూటకు వచ్చేసి పాలంటే ఇప్పుడు మనం మేపుకునే దాన్ని బట్టి దాణా వేసే దాన్ని బట్టి ఉంటదన్న పాలు వ్యవహారం. పెస్తాను ముటుకు 5 పెత్తిది 5 ఇస్తున్నాయి. వారం 10 రోజుల లోపు ఒళ్ళు ఆరితే ముటుకు 5 లీటర్ల పైన ఇస్తాయి. 6-6.5 మేపుకునే దాన్ని బట్టి దానాన్ని బట్టి దాని మేతను బట్టి ఇస్తాయి. దాని తల్లి 8-9 లీటర్లు ఇచ్చినాయి అన్నారు. ఇది ముటుకు 6 లీటర్లు వేసుకోవచ్చు. ఇది ఒక వారం అన్న. ఒక వారం ఇంకా బాగా చేసిద్ది అన్న. అన్ని టాప్ క్వాలిటీ, మంచి క్వాలిటీ. రెండో ఈత ఇది. డెలివరీ అయితే మనకైతే ఎన్ని లీటర్లు పెట్టుకోవచ్చా? 7 పెట్టుకోవాలి. 9 అన్నారన్న. ఓకే 9 అని చెప్పారు కానీ 7 లీటర్లు అయితే మనం పెట్టుకోవచ్చు. 7 లీటర్లు పక్కా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గిరి ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఆవులు ఉన్నాయి ఒకసారి అయితే లొకేషన్ కూడా అడుగుదాం అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు చెప్పరానా అన్న? కొల్లూరు గ్రామం, ఓకే, తెలంగాణ స్టేట్, ఓకే, సంగారెడ్డి జిల్లా అన్న. ఓకే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2. ఓకే ఎగ్జిట్ నెంబర్ 2 కి అయితే దగ్గరలోనే ఎగ్జిట్ నెంబర్ 2. అదిగితే 1 కిలోమీటర్. ఎన్ని ఆవులు ఉన్నాయి? వాటిలో సూడి ఎన్ని ఉన్నాయి, పాడి ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 ఉన్నాయి అన్న. 9 ఆవులు ఉన్నాయి. సూడి ఎన్ని ఉన్నాయన్నా? 5 ఉన్నాయి అన్న. సూడి 5 సూడి, 4 ఏమో ఈయనే ఉన్నాయి, డెలివరీ అయినాయి ఉన్నాయి. అవి కూడా ఎంత 20 డేస్ లోపు అన్ని 2వ ఈత 3వ ఈత. మొత్తం అయితే 9 గిరావులు అయితే తొలితది కూడా ఉంది. మొత్తం కూడా 9 అయితే గిరావులు అమ్మకానికి ఉన్నాయండి. దాంట్లో సూడి ఉన్నాయి, పాడి ఉన్నాయి. ఇది 2వ ఈత అన్న. 2వ ఈత ఉంటది. ఇది చూసుకోవచ్చు. ఇది అన్న ఇది డెలివరీ అయిందా? డెలివరీ అయ్యి 10 డేస్ అవుతుంది అన్న. 10 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. 5 ఉన్నాయి అన్న. దాన్ని 5 లీటర్లు అయితే పాలు దీని దగ్గర రెడీ ఉన్నాయి. 6 పైన ఇచ్చిద్ది. 6 పైన పోయింది. అవన్నీ ఆరితే ఓకే. ఎన్ని రోజులు అయిందని ఇప్పుడు అందా? ఎన్ని రోజులు అయిందని ఇప్పుడు? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయింది డెలివరీ. దూడ సేఫ్ వచ్చిందా? సేఫ్ ఉంది. ఆడదూడ ఉంది. 5 లీటర్లు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తుంది. 5 లీటర్లు రైతులు చూసుకోవచ్చు కదా వచ్చి? చూసుకోవచ్చు అన్న. 2 పూటలు కాబట్టి 3 పూటలు చూసుకుని తోలుకొని. ఓకే రైతులు అయితే ఇక్కడ 2 పూటలు కాదు 3 పూటలు కూడా చూసుకున్న తర్వాతనే తోలుకొని వెళ్ళమని కూడా అన్న అయితే చెప్తున్నారు. మీకు ఎవరికన్నా గిర్ బ్రీడ్కి సంబంధించిన ప్రెగ్నెంట్ ఉన్నాయి, అట్లాగే మిల్కింగ్ ఉన్నాయి, 2 కూడా ఉన్నాయి. ఒక 4 అయితే డెలివరీ అయినవి ఉన్నాయి. 5 అయితే మనకి సూడి ఉన్నాయి. సూడి అంటే ఒక 20 రోజుల లోపు డెలివరీ ఆవులు అనమాట. మొత్తం కూడా గిర్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు. గుజరాత్ నుంచి వచ్చినాయి మొత్తం. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగిందని అన్న అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వారం అవుతుంది. ఇది డెలివరీ అయిపోయింది. ఓకే జున్నుపాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పాలు ఉన్నాయన్న రెడీ? 5 ఇది కూడా 5 లీటర్లు. ఇది కూడా 2వ ఈత అన్న. 2వ ఈత. ఎన్ని లీటర్ వరకు పోవచ్చు? 6 ఇస్తుందా? 6 ఇచ్చింది. ఓకే ఇదైతే 6 పైన ఇచ్చింది అన్న. 6 పైన ఇస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే 5 లీటర్ చూసుకోవచ్చు. మనకైతే 2 నెంబర్ అన్న. అదంతా వారం రోజులు నిన్న మొన్న జున్నుపాలు అయిపోయింది. మంచి పాలకు వచ్చిందని కూడా చెప్పడం. 5 ఉన్నాయి. 5 అయితే ఉన్నాయి దీని దగ్గర. 6 వరకు అయితే ఇవ్వచ్చు. గుజరాత్ నుంచి మొన్న వచ్చింది. వారం అవుతుంది అంతే. ఇవన్నీ ఓకే గుజరాత్ నుంచి అయితే ఒక 1 వీక్ అవుతుంది వచ్చి. ఇక్కడ అన్ని కూడా సెట్ అయినాయి కదా. అన్ని భావనగర్ బ్రీడ్ అన్న. ఒరిజినల్ భావనగర్ బ్రీడ్. మొత్తం క్వాలిటీ. ఎన్ని రోజులు పట్టిందన్న మనకి గుజరాత్ నుంచి రావడానికి? 4 రోజులు పట్టిందన్న. 4 రోజులలో తీసుకొచ్చి 4వ రోజు 7 ఉంది అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది 7 ఉన్నాయి అన్న పాలు. ఇప్పుడు పాలు 7 లీటర్లు. 20 రోజుల పైన అవుతుంది. నెల అవుతుంది డెలివరీ అయ్యి. ఇప్పుడైతే 7 లీటర్ రెడీగా. 7 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. దూడ అయితే లేదనా? దూడ అయితే లేదు దీనికి. 7 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా అన్న చెప్పడం జరుగుతుంది. ఎన్నో అయితే ఉంటుందని అందాది? ఇది 3వ ఈత ఆవు. గిర్ బ్రీడ్ కి సంబంధించిన ఆవు. క్వాలిటీ కూడా టాప్ బ్రీడ్. ఓకే మంచి క్వాలిటీ అన్న. గుజరాత్ లో ఎక్కడి నుంచి తెచ్చారు? భావనగర్. ఓకే గుజరాత్ లో భావనగర్ నుంచి అయితే తెచ్చిరని చెప్తున్నారు. ఇక్కడ బ్రీడ్ అయితే చూసుకోవచ్చు మీరు. గిర్ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు అయితే ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయండి. 7 లీటర్ల పాలు రెడీగా ఉన్నాయి. 7 లీటర్లు 14 లీటర్లు రెడీగా ఉన్నాయి. మొత్తం ఈ 4 కూడా డెలివరీ అయినాయి. మిగతా 5 కూడా నేను ప్రెగ్నెంట్ కూడా చూపిస్తా. అవి కూడా చూడండి ఒకసారి. అయితే మీకు కావాలనుకో వీడియో పైన నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి ఇది కూడా డెలివరీ అయ్యి వారం అయింది. ఓకే 4 అయితే డెలివరీ అయినాయి అని చెప్పినాక ఇది 4వది. ఎన్ని పాలు ఉన్నాయన్నా దీని దగ్గర? 5 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఆడదూడ ఉంది దీని కింద అయితే. 5 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అన్న. ఎంత వరకు పోవచ్చు పాలు? ఇది 6-6.5 7 దాకా పోవచ్చు అన్న. ఓకే 6-7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు. పూటకు వచ్చేసి అన్న పాలంటే ఇప్పుడు మనం మేపుకునే దాన్ని బట్టి దాణా వేసే దాన్ని బట్టి ఉంటదన్న పాలు వ్యవహారం. పెస్తాను ముటుకు 5 పెత్తిది 5 ఇస్తున్నాయి. వారం 10 రోజుల లోపు ఒళ్ళు ఆరితే ముటుకు 5 లీటర్ల పైన ఇస్తాయి. 6-6.5 మేపుకునే దాన్ని బట్టి దానాన్ని బట్టి దాని మేతను బట్టి ఇస్తాయి. గ్యారంటీ. దానా విషయానికి వస్తే ఏమేమి దానా ఇస్తున్నారు? దానా కందిచున్ని, పత్తి చెక్క, గోధుమ పొట్టు,
ఇవన్నీ రైతులు వచ్చిన వాళ్ళకి చెప్తారా ఇది దానా వేసుకో అదిగో చూసుకోమన్నారు దాని లోపలే ఉంది చూసేసుకో. ఓకే ఈ దానా వేసుకోండి ప్రతిసారి చెన్నై తెచ్చామని తెలుసు కదా, ఈసారి పాలకని రైతులు అడుగుతున్నారు పెద్దవి కావాలి. అన్న చాలా రోజుల నుంచి అయితే మనకి ప్రెగ్నెంట్ కౌస్ అయితే తీసుకొస్తుంటాడు గుజరాత్ నుంచి. ఈసారి అయితే దాంట్లో డెలివరీ అయినవి కూడా ఉన్నాయి 4. మిగతా అన్ని కూడా ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిగతా ఈ 4 డెలివరీ అయిపోయినాయి. ఇప్పుడు తీసే మొత్తం కూడా డెలివరీ అవడానికి రెడీ ఉన్నాయి. ఇది స్వర్ణ కపిల్ అన్న, ఇప్పుడైతే మనకి స్వర్ణ కపిల్ అన్న ఇది. ఓకే చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఎన్నో అయితే ఉందా ఇది? రెండో ఈత. ఇంకెన్ని రోజులు టైం ఉందని అందాదా? ఒక 15 రోజులు ఉందన్న. 15 రోజుల డెలివరీ ఆవు ఇది. 7 లీటర్లు వేసుకోవచ్చు. 7 లీటర్ల పాలు అయితే అందాదా చెప్తున్నారు వాళ్ళు. ఓకే స్వర్ణ కపిల బ్రీడ్ కి సంబంధించింది గిర్లో అని చెప్తున్నారు. రెండో ఈత ఉంటుంది. ఇంకొక 15 డేస్ అన్న, 15 డేస్ అయితే మనకి టైం ఉంది డెలివరీ అవ్వడానికి. 15 డేస్ టైం ఉందండి. డెలివరీ అయితే మాత్రం 7 లీటర్ల పాలు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి డెలివరీ అయినవి ఉన్నాయి, డెలివరీ కాబోయే కూడా 2 కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా గిర్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే కావాలంటే మాత్రం అన్న దగ్గరగా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇది మనకి ఎన్ని రోజులు టైం ఉంది? ఇదిగో 2 అన్న, 20 రోజులు. ఓకే ఇది కూడా 6 లీటర్లు 7 లీటర్లు అన్న. ఓకే ఇది కూడా దీని దగ్గర కూడా 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. 20 రోజులు టైం ఉంది దీని దగ్గర. 20 రోజులు డెలివరీ అవ్వడానికి అయితే 20 డేస్ టైం ఉందని చెప్తున్నారు. మనకి గిర్ బ్రీడ్ కొద్దిగా నలుపు వచ్చింది అంతే, ఇంకంతా ఎరుపుగానే ఉంది. ఓకే కాళ్ళు గానీ అంతా. మనం పాలు ఎన్ని పెట్టుకోవచ్చు డెలివరీ అయితే? డెలివరీ అయితే 6 చెప్పండి అన్న. 6 లీటర్లు. ఓకే 6 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. మనకైతే డెలివరీ అవ్వడానికి అయితే ఇంకొక వాళ్ళు చెప్పడం 7, 8 చెప్పారన్న. 5, 6 పెట్టుకోమని చెప్పండి. ఓకే వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ చెప్పారు కానీ 5, 6 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని అన్న అయితే చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి. బ్రీడ్ అసలు దేంట్లో లేదండి, ఇది తొలిత. దాని తల్లి వచ్చి ఒక 8, 9 లీటర్లు ఇచ్చిందని చెప్పారు. ఓకే దీని తల్లి వచ్చేసి 8, 9 లీటర్ల పూటకైతే ఇచ్చిందని చెప్పారంట. అన్న ఇది ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి? ఇది జస్ట్ 2 రోజులు అన్న, 2-3 రోజులు. ఓకే 2-3 రోజులు డెలివరీ అయ్యావు. ఇది గిర్ బ్రీడ్ కి సంబంధించింది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. దాని తల్లి 8, 9 లీటర్లు ఇచ్చినాయి అన్నారు. ఇది మటుకు 6 లీటర్లు వేసుకోవచ్చు. 6 లీటర్లు అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ కవ్ ఇది. ఎందుకంటే మనకి ఒరిజినల్ బ్రీడ్ అన్న, ఒరిజినల్ బ్రీడ్. మీరు క్వాలిటీ చూసుకోవచ్చు. కొమ్ములు గానీ చెవులు గానీ ఒరిజినల్, అసలు గోపురం గానీ మోపురం గానీ అన్ని కూడా చూసుకోవచ్చు. అన్ని చూసుకున్న తర్వాతనే మనకైతే ఇక్కడైతే ఆవులు అయితే గిర్ బ్రీడ్ కి సంబంధించింది గుజరాత్ భావనగర్ నుంచి తీసుకొచ్చి రావడం జరిగింది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఆవులు అయితే సేల్ ఉన్నాయి. మొత్తం కూడా 6 లీటర్లు పెట్టుకోవచ్చు. 6 లీటర్లు పెట్టుకోవచ్చు తొలిత. ఇంకొక 1-2 డేస్ లో డెలివరీ 2 డేస్ లో డెలివరీ అయ్యావు. కొన్ని డెలివరీ అయినవి ఉన్నాయి, కొన్ని డెలివరీ కాబోయి ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. కొల్లూరు దగ్గర ఉన్నాం. ఎగ్జిట్ 2 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇది కూడా టాప్ అన్న, ఇది మంచి క్వాలిటీ గల బ్రీడ్ అని చెప్తున్నారు. 9 లీటర్లు అన్నారు. ఓకే పుట్టకు వచ్చేసి 9 లీటర్లు. పుట్టకొచ్చేసి అయితే ఇది 9 లీటర్ల వరకు అయితే హైట్ బాగుంది, చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అన్న. ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి? ఇది 1 వారం అన్న. 1 వారం. ఓకే 1 వీక్ ఇంకా బాగా చేసిద్ది అన్న. అన్ని టాప్ క్వాలిటీ, మంచి క్వాలిటీ గల రెండో ఈత ఇది. డెలివరీ అయితే మనకైతే ఎన్ని లీటర్లు పెట్టుకోవచ్చా? 7 పెట్టుకోవాలి. 9 అన్నారన్న. ఓకే 9 అని చెప్పారు కానీ 7 లీటర్లు అయితే మనం పెట్టుకోవచ్చు. 7 లీటర్లు పక్కా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. మంచి టాప్ బ్రీడ్. హైట్ సైజ్ చూసుకోండి అన్న. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 7 అన్న. 7 లీటర్లు. 9 లీటర్లు ఇచ్చింది అన్నారు. 9 లీటర్లు చెప్పారు కానీ మనం 7 అయితే పూటకు వచ్చేసి 7 లీటర్లు. 1 లీటర్ తక్కువే చెబుతాము, తక్కువనే చెప్తారు. ఓకే 1 లీటర్ ఎక్స్ట్రా అయితే మంచిది కదా వాళ్ళు. అవును మనం వేసుకునే అంటే అన్న మనం దానాన్ని బట్టి ఇప్పుడు దానికి దాదాపుగా పూటకొచ్చి ఒక 5-6 కేజీలు దానా వేయాలి. పూటకొచ్చేసి పూటకొచ్చి 5-6 కేజీలు వేస్తే అనుకున్న పాలు ఇచ్చింది. దానికి 2 కేజీలు వేసి 1 కేజీ వేసి పాలు ఇవ్వమంటే ఏమి ఇచ్చింది? అవును. ఓకే దీని గురించి ఒకసారి చెప్పండి. పాలు అనేది వేసే దానాన్ని బట్టి మేపే మేతను బట్టి ఉంటది అన్న. దీని గురించి ఒకసారి. ఇది కూడా 8 లీటర్లు చెప్పారు అన్న. 8 లీటర్లు చెప్పారు పూటకొచ్చేసి. ఇది కూడా 6 వేసుకోవచ్చు అన్న. నేను 6 చెబుతున్నాను. ఓకే 6 లీటర్లు. ఇది మటుకు ఇది 2 ఈత అన్న. 2 ఈత. మనకి ఇంకా 6 రోజులు డెలివరీ అవుతుందా? ఇది 10 రోజులు పట్టింది. 10 రోజులు పట్టింది. ఓకే 10 రోజులు అయితే టైం పడుతుంది. 6 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు అని చెప్పారట. ఇక్కడైతే అన్న అయితే 6 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి. అన్ని కూడా మంచి క్వాలిటీ గల కౌస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ఒరిజినల్ భావనగర్ అన్న. మంచి బ్రీడ్ అయితే ఒరిజినల్ బ్రీడ్ కి సంబంధించిన గిర్ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు అయితే ఇక్కడైతే సేల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. డెలివరీ అయితే మాత్రం పూటకొచ్చేసి 6 లీటర్లు అయితే పాలు అనేది ఇస్తుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఒంగోలు ఆవు ఒకటి ఉంది. ఒంగోలు ఆవు కూడా ఉంది. చూద్దాం అది కూడా. మొత్తం కూడా 10 ఉన్నాయనా? 9 ఈ 9 అన్న. 9 అది ఒంగోలు కూడా ఒకటి. ఒంగోలు ఒకటి అన్న. 10 ఆవులు. ఓకే 10 ఆవులు అయితే సేల్ ఉన్నాయి. ఇదైతే ఒక నెలకి ఇనుద్దన్న. నవనల్పులు ఉన్న జాతి ఒంగోలు బ్రీడ్ కి సంబంధించిన ఆవు చాలా మంది అడుగుతుంటారు.
ఒంగోలు ఆవు అన్న. ఇప్పుడు ఇంకా 1 month అయితే డెలివరీ అయితే మనం ఇంట్లో అంటే పాలు ఎన్ని పాలు మందాదా ఒక 2-3 లీటర్లు పెట్టుకోవచ్చా అన్న? 4 లీటర్లు ఇచ్చిద్దాం. 2 లీటర్లు తాగా. 2 లీటర్లు మన ఫామ్ లో ఉంది. పోయినసారి అది మీనేచర్ ఇది పుట్టిందన్న. నేను పొంగనూరు వేయించాను. సెమనేయించారు కోడతోట పుట్టింది. ఓకే 4 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. 4 లీటర్లు ఇచ్చిద్దండి గట్టిగా పూటకి. ఈయనది 3 ఏత. ఇది 1 month టైం ఉంది. ఒంగోలు బ్రీడ్ సంబంధించిన చాలా మంది రైతులు అడుగుతుంటారు ఒంగోలు ఆవు. ఒరిజినల్ నలుపులో ఒరిజినల్ ఆవు. ఒరిజినల్ అయితే మనకి ప్యూర్ ఒంగోలు బ్రీడ్ సంబంధించిన ఆవు అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ అయితే మనం కొల్లూరు దగ్గర ఉన్న ఎగ్జిట్ 2 పటాన్ చెరువు సైడ్. మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడైతే మాట్లాడుకొని తీసుకోవచ్చు. రైతులకు ఒకసారి మీ పూర్తి అడ్రస్, వీటి ఏమన్నా రేట్లు ఏమన్నా ఎట్లా స్టార్టింగ్ ఎంత? ఫోన్ నెంబర్ 9912303775. ఓకే. ఫోన్ లో వాటి రేట్లు అవన్నీ ఫోన్ లో మాట్లాడతాను. ఫోన్ లో ఓకే. పాల కెపాసిటీని బట్టి వాటి నుండి రేట్లు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటు. ఒక్కో దాన్ని. ఓకే. అయితే మీకు ఎవరికైనా ఫోన్ చేస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫోన్ చేస్తే 120 నుంచి స్టార్టింగ్. 120 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే. 1,20,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా నచ్చింది, ఏది నచ్చితే దాన్ని వాట్సాప్ మీరు నచ్చిన దాన్ని రేట్ మాట్లాడుకోవచ్చు. 1,20,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి. ఆవులు అయితే కనబడుతున్నాయి. మంచి బ్రీడ్, మంచి క్వాలిటీ గల ఆవులు అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. కొల్లూరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చుకోవాలి. మంచి ఒరిజినల్ బ్రీడ్ తెచ్చాము. ఒరిజినల్ బ్రీడ్ అంటే చెన్నై తెస్తుంటే అందరు కస్టమర్లు పాలకు కావాలా పెద్ద అని అడుగుతున్నారు అన్న, అందుకని తీసుకొచ్చా. లేకపోతే నేను చిన్నవే తీసుకొచ్చి అన్న. ఇప్పుడు మనకేంటి 4 days లో తీసుకొచ్చారా? 4 days వచ్చింది. ఈ రోజుకి వచ్చి 10 రోజులు. 10 రోజులు. మన మేతకి, మన వాతావరణానికి, మన వరిగడ్డి ఇంకా ఏదేసినా, పచ్చిగడ్డి వేసినా, వరిగడ్డి వేసినా, ఏదైనా తినేస్తున్నాయి. ఎండు కుట్టి వేసినా, దానా పెట్టినా ఏదైనా తింటున్నాయి. మన క్లైమేట్కి మన అలవాటు పడిపోయినాయి. నేను అలవాటు పడింది వీడియో దీని అలవాటు పడ్డాకే, అన్ని దానాలు అన్ని అలవాటు పడ్డాకే రైతులకి అమ్ముతానన్న. ఓకే. మొత్తానికి మన వాటికి మటుకు ఎండు మేతకి, వరిగడ్డికి, పచ్చి కుట్టికి, దానాకి, మన దానాకి మొత్తానికి అలవాటు పడిపోయినాయి. ఓకే. రైతులు వచ్చి తీసుకొని పోయి ఆ పాలు తీసుకుంటే సరిపోతుంది. రైతులు వచ్చి చూసుకొని 2 పూటలు ఉండి, పాలు అయితే 2 పూటలు ఉండి చూసుకొని వెళ్ళమని చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఈ 10 రోజులు లోపల అన్ని ఈయనే. ఆ పెద్దదైతే అదే దోళ్ళైతే మటుకు 20 రోజుల పైన అయింది. దాని మటుకు పాలు ఎక్కినాయి, పాలు ఇస్తుంది. వీటి మటుకు ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నాయి. 4, 4.5, 3, 3.5 అట్లా ఇస్తాయి. 5 లీటర్ల పైన ఇస్తాయి అన్ని ఒళ్ళారితే మటుకు. అని ఇప్పుడు గుజరాత్ లో సెలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారన్న మీరు? వారం రోజుల్లో సెలెక్ట్ చేసేస్తారు. ట్రాన్స్పోర్ట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందండి. ట్రాన్స్పోర్ట్ అంటే మధ్యలో ఆపుతారు, ఆపకుండా ఎందుకుంటారు అన్న, ఆపుతుంటారు. మీరైతే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా అలవాటు ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొద్దిగా ఆపకుండా ఎందుకుంటారో ఆపుతారు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం గానే ఉంటది కొద్దిగా. ఓకే. రైతులు అయితే తీసుకునే వాళ్ళకి దానా ఈ దానా వేసుకొని చెప్తారు మీరు ఇక్కడ? అంతే. ఈ దానా వాళ్ళ ముందే తింటే చూసుకోమని చెప్పండి. మేత, ఎండు మేత, పచ్చికుట్టి మొత్తం మనకు ఒక 4 ఎకరాలు పచ్చికుట్టి కూడా పెట్టుంది. మొత్తానికి అలవాటు పడిపోయింది. 10 రోజులు ఆవులు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళమని చెప్పు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. నేను ఇప్పుడు పాలు చెప్పడం ఇదే ఫస్ట్ సారి నేను పాలు గ్యారంటీ ఇటు. అంటే మన ముందు తెస్తున్నాం కాబట్టి, అంతకుముందు అన్ని నేను పాలు గ్యారంటీ ఇచ్చామని కాదు. అవును. ఓకే. ఇప్పుడైతే మనకి అవుతున్నాయి కాబట్టి పాల గ్యారంటీ, పాలు ఇస్తున్నాయి కాబట్టి నేను పాల గ్యారంటీ చెబుతున్నా. ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.